మీ గర్వం బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరబట్టినందున నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచునందును. కాబట్టి మన జీవితంలో మనం అనుకుంటాం, ఎప్పుడైతే అతిశయం మన జీవితంలోకి వస్తుందో మనం అనుకుంటాం, దేని గురించి ఆలోచన చేయం. కానీ ఎప్పుడైతే ఈ గర్వం అతిశయం మన జీవితంలో వస్తుందో దేవుడు మన విషయమే బాధపడతాడు. ఎందుకు బాధపడతాడంటే నేను రక్షింపబడినటువంటి వ్యక్తి ఓర్పుతో కొనసాగించబడి ఉన్నతమైనటువంటి స్థానాన్ని, ఉన్నతమైనటువంటి శిఖరాన్ని అధిరోహించాల. ఈ గర్వం బట్టి సాతాను పాతాళానికి తీసుకొని పోతుంది. ఈ యొక్క గర్వం బట్టి సాతాను ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి పాతాళానికి తొక్కివేస్తాడు వాడు. అయితే అది యెహోవా దేవుడు కనిపెడుతుంటాడు. కనిపెట్టి రక్షింపబడిన మానవుడు కూడా ఒకవేళ గర్వం గుండా